జిల్లాలోని ఒంటిమిట్ట ఏకశీల నగరంలో నేడు సాయంత్రం శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్ట శ్రీరామ దేవస్థాన సమీపంలో ప్రత్యేకంగా కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పూర్తి అలంకరణతో ముస్తాబైన ఏకశిల నగరం నుండి మా కడప ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. భద్రాదిగా పిలువబడుతున్నటువంటి ఏకశిలా నగరమైనటువంటి కడప జిల్లాలోని ఒంటిమిట్ట దేవస్థానంకు సంబంధించి ఈరోజు పౌర్ణమి నాడు ప్రత్యేకించి టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. సీతారామ లక్ష్మణుల వారికి సంబంధించినటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని పూర్తి స్థాయిలో కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అటు టీటీడీ అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమైనటువంటి పరిస్థితిలో మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కళ్యాణోత్సవానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను కూడా స్వామివారికి ఇవ్వనున్నటువంటి నేపథ్యం ఆయన ఆరోగ్యరీత్యా కొన్ని కారణాల చేత ఈరోజు ఆయన రానటువంటి పరిస్థితుల్లో మంత్రి అయినటువంటి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు స్వామివారికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను కూడా టీటీడీ అధికారులు అందజేయనున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు పౌర్ణమి నాడు ప్రత్యేకించి ఏదైతే చంద్రుడు వీక్షించే విధంగా ఈరోజు ఒంటిమిట్ట కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. అయితే దాదాపుగా ఇప్పుడే కడప జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఇతర రాష్ట్రాల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా అటు భక్తులు రానున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. దాదాపుగా చూసినట్లయితే 1,00,000 మంది పైగానే ఈ ఒక్క సీతారాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పుడు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికే పూర్తిగా అటు భక్తులు వీక్షించేందుకు కూడా ప్రత్యేకించి ఒక టీవీలో కూడా అదేవిధంగా ఏర్పాటు చేశారు. అయితే టీటీడీ అధికారులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కన్నుల వైభవంగా జరుగుతున్నటువంటి ఒంటిమిట్ట వైభవోత్సవానికి సంబంధించి కళ్యాణోత్సవానికి ఇప్పటికే భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా భక్తులు తరలివస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పటికే కడప జిల్లా వ్యాప్తంగా నుంచి ఏదైతే వాహనాల విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా పూర్తి స్థాయిలో కడప జిల్లా ఎస్పీ అనుపురాజన్ కూడా అట బద్వేలు రూట్ మార్గాన వెళ్ళాలి అని చెప్పి సూచిస్తున్నారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా పూర్తి స్థాయిలో వాహనాలకు సంబంధించినటువంటి విషయంలో అన్నమయ్య జిల్లాకు సంబంధించి అంటే రాజంపేట నుంచి కూడా పూర్తి స్థాయిలో అటు పిల్లేరు అదేవిధంగా రాయచోటి మార్గాన కడపకు వెళ్లే విధంగా వాళ్ళు పలు సూచనలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అటు వాహనాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఆ వాహనాలను నిలుపుదల చేసి అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా అటు ప్రజలు వీక్షించే విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకోకుండా చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కావచ్చు అదేవిధంగా జిల్లా ఎస్పీలు కూడా పూర్తి స్థాయిలో కూడా తెలుపుతున్నటువంటి విధానంగా కనపడతాయి. అయితే ఇప్పటికే ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి సంబంధించి ఏదైతే 31వ తేదీ నుంచి అదేవిధంగా 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నటువంటి ఈ 9 రోజులు కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా స్వామివారికి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఆయన ఒక అభిషేకాలు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు టీటీ అధికారుల విషయంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ విజయరామరావుతో పాటు జిల్లా ఎస్పీ అనుప్రాజన్ కూడా ప్రత్యేకించి ఒంటిమిట్ట దేవస్థానానికి సంబంధించినటువంటి ఏకశిలా నగరంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అటు పురోహితులు కావచ్చు ఇతరతకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా పరిశీలించినటువంటి విధానం కనపడుతుంది. ఏదైతే ఈ ఒంటిమిట్టలో జరుగుతున్నటువంటి ఏదైతే కళ్యాణోత్సవానికి సంబంధించినటువంటి ప్రాంగణం పూర్తి స్థాయిలో కూడా అటు బాక్రాపేట నుంచి అదేవిధంగా ఒంటిమిట్ట ఏకశిలా నగరం వరకు పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి వ్యర్థ పదార్థాలను కూడా పూర్తి స్థాయిలో తొలగించేందుకు అటు వార్డు సచివాలయ సిబ్బందితో పాటు పూర్తిగా కూడా జాయింట్ కలెక్టర్ అయినటువంటి సాయికాంత్ వర్మ ఆర్దేనంలో పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి వాహనాలు కూడా ఈ పక్క తరలించినటువంటి విధానంగా పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి పెట్టారని చెప్పవచ్చు. అవాంఛనీయ సంఘటనలు కానీ ఇతరతర ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా ఇప్పటికే జిల్లా కలెక్టర్ విజయరామరావుతో పాటు జిల్లా ఎస్పీ అనుప్రాజన్ కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి బలగాలతో పాటు పూర్తి స్థాయిలో అధికారులు కూడా అటు ఎటువంటి ఇబ్బందులు జరగకోకుండా అదేవిధంగా వేసవికాలమైనటువంటి తరుణంలో అటు వైద్య శాఖ అధికారులు కూడా ప్రత్యేకించి ఇక్కడ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకోకుండా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ కావచ్చు అదేవిధంగా ఎస్పీ కూడా టీటీడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకోకుండా నిర్వహిస్తున్నారని చెప్పి చెప్పవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్ 6 టీవీ కడప.